You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ రోజున మనము హీలింగ్ కోసం ప్రార్థన చేద్దామా? ఐ డోంట్ నో, దేర్ ఆర్ పీపుల్, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క ఆత్మలో నాకు ఇచ్చిన స్పిరిట్ లో నాకు ఇచ్చిన నోట్ ఏంటంటే, దేర్ ఆర్ మెనీ పీపుల్ యు ఆర్ వరీయింగ్ అబౌట్ ద హెల్త్ ఆఫ్ యువర్, మేబీ మీ హెల్త్ గురించో మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్త్ గురించో చాలా వరీ అవుతున్నారు. లెట్స్ ప్రే ఫర్ డివైన్ హీలింగ్. డివైన్ హీలింగ్ కోసం ప్రార్థన చేద్దాం. అది మీకోసమే కాదు, గ్రూప్ లో ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరి కోసం ఈ రోజున ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే ఫర్ ఎవ్రీ వన్, ఈవెన్ ఇన్ ద గ్రూప్ లో అనారోగ్యంగా ఉన్న వారి కోసం సిస్టర్ ఉషా కోసం ప్రార్థన చేద్దాం. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే సిక్నెస్ తో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఎవరైనా మీరు మీ యొక్క రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయండి. ఐ వాంట్ యూ టు కన్ఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు కన్ఫెస్ చేయండి. షుగర్, డయాబెటీస్, బీపీ లైట్ గా తీసుకోవద్దు. ఏమోలే ఈ ఏజ్ కి ఇలా వస్తుంది అని చెప్పి తీసుకోవద్దు. ప్రవాహానికి ఎదురీదాలి మనం. హల్లెలూయా. వీ హ్యావ్ టు స్విమ్ అగెయిన్స్ట్ ద కరెంట్. ఎదురీదాలి. ఈ ఏజ్ కి అలా వస్తుంది లోకానుసారంగా, కానీ నేను దేవుని బిడ్డని. సో ఐ విల్ నాట్ కాంప్రమైజ్. నేను కాంప్రమైజ్ అవ్వను. ఐ విల్ వాక్ ఇన్ ద డివైన్ హీలింగ్. నేను దేవుని యొక్క శక్తిలో నేను నడుస్తాను అని మనం ప్రార్థన చేద్దామా అండి? ప్రార్థన చేద్దామా? ఐ వాంట్ టు ప్రే ఫర్ హీలింగ్ కోసం, డివైన్ హీలింగ్ కోసం ప్రార్థన చేద్దాం. అండ్ ఆల్సో డెలివరెన్స్ కోసం ప్రార్థన చేద్దాం. డెలివరెన్స్ అంటే విడుదల. చాలా సార్లు మన యొక్క హ్యాబిట్స్ వలన రకరకాలైన అనారోగ్యాలకి గురి అయిపోతూ ఉంటాం. అండర్లయింగ్ రీజన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. కొన్నిసార్లు కొంతమంది మీరు హెరిడిటరీ వలన అంటే వంశపారంపర్యంగా వచ్చిన అనారోగ్యాలు అవ్వచ్చు. కొన్నిసార్లు మీ యొక్క హ్యాబిట్స్ వలన తెచ్చుకున్న అనారోగ్యాలు అవ్వచ్చు. కొన్నిసార్లు మీ లైఫ్ ప్యాటర్న్ వలన, ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉండడం వలన, లేకపోతే ఆ బంధకము అనేది ఇది అటాకా లేకపోతే నిజమైన అనారోగ్యమా తెలియని పరిస్థితిలో ఉండొచ్చు. అవునా? ఇది ఒకవేళ డిమానిక్ అటాకా లేకపోతే ఇది నిజంగా అనారోగ్యమా అంటే ఎట్లా తెలుసుకోవాలి సిస్టర్ అని మీకు క్వశ్చన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ దెర్ వాజ్ వన్ సిస్టర్, చాలా స్టమక్ ఏక్ తో చాలా బాధపడుతుంది. అయితే వెళ్ళని హాస్పిటల్ కి లేదండి. షీ వెంట్ టు ఆల్ ద హాస్పిటల్స్, చాలా ప్రముఖ డాక్టర్స్ దగ్గరికి అందరికి వెళ్ళింది. ఎవరు టెస్ట్ చేసినా కూడా ఏం లేదు అంటున్నారు. దే టెస్టెడ్, అన్ని రకాల టెస్ట్ చేశారు, ఏమీ లేదు. బట్ షీ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్, కడుపులో నొప్పితో బాధపడుతుంది. అండ్ షీ ఈస్ టెల్లింగ్, ఇంకొకటి ఏం చెప్తుందంటే, కొంచెం సేపు ఇక్కడ వస్తుంది, కొంచెం సేపు అది మూవ్ అవుతున్నట్టుంది. when I'm praying for her, I know clearly, I perceived it's a demon, it's a demonic spirit, it's an attack over her. అది తన మీద అదొక అటాక్. అది ఎప్పుడైతే ప్రార్థన చేశామో, ఎప్పుడైతే ప్రేయర్ చేశామో, నేను ఎప్పుడైతే ప్రేయర్ చేశానో ఆ అటాక్ యొక్క పవర్ బ్రేక్ అయిపోయింది అండ్ షీ గాట్ హీల్డ్, ఏ మెడిసిన్ లేకుండా. హల్లెలూయా. సో కొన్నిసార్లు ఈ యొక్క ఫిజికల్ సిక్నెస్ అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు అటాక్ అవ్వచ్చు, అది మీ లైఫ్ పైన. సో I want you to receive deliverance. సో అటాక్ ఉన్నప్పుడు మనము హీలింగ్ కోసం కాదు ప్రార్థన చేయాల్సింది, డెలివరెన్స్ కోసం ప్రార్థన చేయాలి. ఆ అటాక్ ఉన్నప్పుడు హీలింగ్ కోసం ప్రార్థన చేస్తే ఎట్లా అవుతుందంటే, మీ లోపల ఒక బాంబు పెట్టుకొని, లేకపోతే ఒక బుల్లెట్ లోపలికి వెళ్ళింది అనుకోండి, దానిపైన ఆయింట్మెంట్ రాసి కుట్లేసినట్లు ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు రిమూవ్ ద బుల్లెట్, ఆ లోపల ఉన్న బుల్లెట్ ని తీసేయాలి. అవునా? అప్పుడు ఆ డెలివరెన్స్ అనేది వస్తుంది. సో దీని వెనకాల ఏంటి? వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ బాదరింగ్? ఈజ్ ఇట్ అన్ అటాక్ ఫ్రమ్ ద ఎనిమీ? అప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్, యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద డెలివరెన్స్ కోసం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను మీకు చెప్తాను. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ హిజ్కియా రాజు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. తనకి అనారోగ్యం వచ్చినప్పుడు తను ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. సో ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ఈ విధంగా ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఈ విధంగా ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి కోసం చెప్తూ ఉన్నాను. హిజ్కియాకి అనారోగ్యం వచ్చినప్పుడు ఐజియా ఏం చేస్తాడంటే, దేవుడు ఐజియాతో
ఒక వర్తమానం పంపిస్తాడు. ఏమని పంపిస్తాడు? ఇదిగో నీవు మరణం అవుచున్నావు, యు ఆర్ గోయింగ్ టు డై. అది మనము రెండు చోటలు ఉంటుంది. 2వ రాజులు 20వ అధ్యాయము అండ్ ఆల్సో ఐజియా చాప్టర్ 38 లో కూడా ఉంటది. 2వ రాజులు 20వ అధ్యాయం చూస్తున్నానండి. ఇన్ దోస్ డేస్ హిజ్కియా బికేమ్ సిక్ అండ్ వాజ్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్. చాలా అనారోగ్యంగా ఉన్నాడు, మరణము అయ్యేంత అనారోగ్యంగా ఉన్నాడు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పు. నీవు చనిపోతావు, నీవు బ్రతుకవు. అంటే ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ అన్నమాట. అంటే యూ విల్ డై అని ఆగలేదు, నువ్వు చచ్చిపోతావు, ప్రార్థన చేసుకో, దేవుడు కృప చూపిస్తాడేమో అని చెప్పట్లేదు ఇక్కడ ప్రవక్త. హీజ్ అ మేజర్ ప్రాఫిట్. ఐజియా ఏదైనా చెప్తే జరగాల్సిందే. అంటే అంత పవర్ఫుల్ ప్రాఫిట్. యాక్చువల్గా ఐజియా ఎంత పవర్ఫుల్ ప్రాఫిట్ అంటే చెప్తే జరుగుతుంది అంతే. సో హీ కేమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంతో ఐజియా కేమ్ అండ్ దెన్ హీ సెడ్ యూ విల్ డై అండ్ యూ విల్ నాట్ లివ్. హోప్ లేకుండా చెప్పాడండి మెసేజ్ ఐజియా. దెర్ వాస్ నో హోప్ అట్ ఆల్. అవునా? మీ బైబిల్ అట్లనే ఉందా? ఇన్ దోస్ డేస్ హిజ్కియా బికేమ్ సిక్ అండ్ వాజ్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్ అండ్ ఐజియా ద ప్రాఫిట్ ద సన్ ఆఫ్ ఆమోస్ కేమ్ టు హిమ్ అండ్ సెడ్ టు హిమ్, thus says the Lord, set your house in order, for you shall die, you shall not recover. Terrible message. భయంకరమైన మెసేజ్. For you shall die and you shall not recover. నువ్వు చనిపోతావు, నువ్వు రికవర్ అవ్వవు. Then Hezekiah turned his face to the wall and prayed to the Lord, saying, now O Lord, please remember. హిజ్కియా వెంటనే ఏం చేశాడండి? డాక్టర్స్ ని సంప్రదించలేదు, ప్రవక్త దగ్గర కూడా డిస్కస్ చేయలేదు. వెంటనే ఏం చేశాడు? హీ టర్న్డ్ టువర్డ్స్ ద వాల్. ఆ వాల్ వైపు తిరిగాడు. హిజ్కియా తనకున్న అది ఒక క్యాన్సరస్ పుండు లాంటిది హిజ్కియాకు ఉన్నది. ఇంకా మరణకరమైన రోగం. క్యాన్సర్ వస్తే ఇంకెలా మనుషులు వీళ్ళు ఎలాగో చనిపోతారని డిసైడ్ అయిపోతారో అటువంటి అనారోగ్యము హిజ్కియాకు వచ్చింది. సో హిజ్కియా హీ కాంట్ గో టు ద టెంపుల్. లెగసీ టెంపుల్ కి, శాంక్చురీకి, దేవుని సన్నిధికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆ దినాల్లో మందిరానికి వెళ్ళడం అంటే చాలా అసలు అదొక పండుగ, ఒక ఉత్సవంతో కూడినది. సో హిజ్కియా వెళ్ళే పరిస్థితిలో లేడు. వెంటనే తన గోడ వైపు తిరిగి దేవుడి దగ్గర కన్నీరు కారుస్తాడు. నీ ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పక అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్లు విడిచిచు ప్రార్థన చేస్తున్నాడంటే, నౌ లార్డ్ ప్లీజ్ రిమెంబర్ హౌ ఐ హావ్ వాక్డ్ బిఫోర్ యూ ఇన్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ విత్ ద హోల్ హార్ట్ అండ్ హ్యావ్ డన్ వాట్ ఈస్ గుడ్ ఇన్ యువర్ సైట్. అండ్ హిజ్కియా వెప్ట్ బిట్టర్లీ. సో ఈ రోజున మనము మంచి చేసిన ఏమి మన దగ్గర లేకపోవచ్చు. మరి హిజ్కియా అయితే మంచి చేశాడు సృష్టి, నేనైతే ఏం చేయలేదు, మరి నేను ఎలా ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నారేమో. Today I want you to turn towards God and say, Lord, thank you for the covenant that you have made with Jesus Christ. యేసు క్రీస్తులో నాతో నువ్వు చేసిన నిబంధనను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ రక్త నిబంధనను బట్టి నీకు వందనాలు ప్రభువా. నన్ను నీతిమంతురాలిగా చేసిన ప్రభువా నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. అయ్యా నేను యేసయ్యలో నేనున్నాను ప్రభువా, నేను నా పాపాలు క్షమించబడినాయి ప్రభువా. యూ కెన్ యాక్చువల్లీ ట్యాప్ ఇన్ టు హిస్ రైచియస్నెస్, ట్యాప్ ఇన్ టు ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన నా పాపాల కోసం సిలువలో చనిపోయాడు కదా ప్రభువా. లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ ద రిడెంప్టివ్ వర్క్ ఆన్ ద క్రాస్. సిలువ మీద నీవు చేసిన విమోచన కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఐ ఎంటర్ ఇన్ టు ద కావెనెంట్ విత్ క్రైస్ట్. యేసు క్రీస్తులో నిబంధనలోనికి నేను ఎంటర్ అవుతున్నాను ప్రభువా. నేను నీ బిడ్డను ప్రభువా. ఐ ఆమ్ యువర్ చైల్డ్, నేను నీ బిడ్డని ప్రభువా అని చెప్పి ఎప్పుడైతే మనం హృదయ పూర్తిగా కన్నీటితో దేవుని దగ్గర మొరపెట్టుకుంటామో, చూడండి పాత నిబంధనలోనే అక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. మరి నూతన నిబంధనలో ఆయన కుమారుని నామంలో మనం వచ్చినప్పుడు దేవుడు వినడంటారా? ఇంకా అందుకనే మన ప్రేయర్స్ పవర్ఫుల్ అండి. నీ ప్రార్థనతో యేసయ్య యొక్క విజ్ఞాపన కలుస్తుంది. అందుకనే ఇట్ ఈస్ పవర్ఫుల్. సో వెన్ యూర్ క్రైయింగ్ అవుట్ టు జీసస్, వెన్ యూర్ క్రైయింగ్ అవుట్ టు ద హెవెన్లీ ఫాదర్, ఎవరి కోసమైనా మీరు ప్రార్థన చేస్తున్నా, బీ బోల్డ్. డాక్టర్స్ చెప్పిన మైండ్ లో పెట్టుకోవద్దు. డోంట్ ఓన్లీ థింక్ అబౌట్ వాట్ డాక్టర్స్ ఆర్ సేయింగ్. మన గ్రూప్ లో డాక్టర్స్ కూడా హీల్ అయ్యారండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈవెన్ డాక్టర్స్ ఆర్ హీల్డ్. డాక్టర్ పుష్పరాజ్ గారు ఉన్నారు, డాక్టర్ సిస్టర్ వసంత కొండమూరి ఉన్నారు. షీ షేర్డ్ వండర్ఫుల్ టెస్టిమనీ. తనకున్న కిడ్నీ కండిషన్ నుంచి దేవుడు అద్భుతంగా స్వస్థపరిచారని చెప్పి షీ షేర్డ్ వండర్ఫుల్ టెస్టిమనీ. దేర్ ఆర్ డాక్టర్స్, యంగ్ డాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద గ్రూప్. And yes, we honor doctors and we love doctors. I love doctors specifically. But healing comes from the Lord. Healing comes from the Lord.
మెడిసిన్ పని చేయాలన్నా దేవుని యొక్క కృప కావాలి. మెడిసిన్ లేక మనుషులు చనిపోవట్లా, మెడిసిన్ వారిలో పని చెయ్యక చనిపోతున్నారు. పీపుల్ ఆర్ నాట్ డైయింగ్ బికాస్ ఆఫ్ lack ఆఫ్ మెడిసిన్. మెడిసిన్ ఈస్ దేర్ బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఇన్ దెమ్. యూ నీడ్ గాడ్స్ గ్రేస్ ఈవెన్ ఫర్ మెడిసిన్ టు వర్క్ ఇన్ యువర్ బాడీ. తీసుకున్న మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేయడానికి కూడా దేవుని కృప కావాలి. సో ఆయన కృప కోసం వేడుకుందాం. ఏమని ప్రార్థన చేస్తాడండి హెజికాయ? లార్డ్, ఐ వాంట్ యువర్ గ్రేస్. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. హెజికియా అప్పట్లోనే కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజున మనకి ఇంకెంత ధైర్యం చెప్పండి. కృపా సింహాసనం, నేను ఒకసారి చెప్పాను కదా మొన్న రీసెంట్ గా, ఐ వాస్ హావింగ్ సివియర్ థ్రోట్ ఏక్ అండి. నెక్స్ట్ డే సండే వాక్యం చెప్పాలి, అసలు అది చైనీస్ చర్చిలో వాక్యం చెప్పాలి. ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మామూలుగా ఇక్కడ అనుకోండి, నేను ఓకే డానీని చెప్పమని చెప్పొచ్చు, కానీ బట్ ఐ హావ్ గివెన్ మై డేట్ దేర్. సండే మార్నింగ్ ఐ హావ్ టు గో, సాటర్డే నైట్ సివియర్ థ్రోట్ ఏక్. అది ఎట్లా అంటే ఐఎమ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు స్వాలో మై సెలైవ్, అంత సివియర్ గా వచ్చింది. ఐ అండర్స్టూడ్ ఇట్స్ అన్ అటాక్. నెక్స్ట్ డే అన్ అసైన్మెంట్, ఐ హావ్ టు గో షేర్ ద వర్డ్ అండ్ ఐ క్లియర్లీ అండర్స్టూడ్ ఇట్స్ అన్ అటాక్. అందుకే నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటాను మిమ్మల్ని. ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. అండ్ ఆ రోజు రాత్రి ఐ వాస్ ప్రేయింగ్, ఐ వాస్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేస్తూ ఉండగా ద కైండ్ ఆఫ్ బోల్డ్నెస్ కేమ్ అపాన్ మీ. ఆ కృపా సింహాసనం దగ్గర వచ్చా. లార్డ్, ఐ నో అండ్ ఐ థ్యాంక్ యూ దట్ ద రిజరక్షన్ పవర్ ఇస్ వర్కింగ్ ఇన్ మీ. నీకు వందనాలు ప్రభా, థ్యాంక్ యూ లార్డ్. యూనో ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. ప్రార్థన చేస్తూ ఉన్నాను. యూ కాంట్ ఇమాజిన్, నాకు నా వర్డ్స్ సరిపోవు మీకు చెప్పడానికి. ఎంత అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడంటే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అసలు ఆ థ్రోట్ పెయిన్ పోయింది. అది మళ్ళా తర్వాత నేను చెక్ చేసుకున్నా కూడా రాలేదు. హల్లెలూయా, ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్ అండ్ దట్ డే వాజ్ అమేజింగ్. దేవుడు అద్భుతంగా ఆ రోజున నా వాయిస్ ఎంత పవర్ఫుల్ గా వచ్చిందంటే ఎవరు నిద్రపోకుండా విన్నారు వాక్యం. దట్స్ గాడ్. సో వీ హ్యావ్ గాడ్, హీఈస్ అవర్ ఫిజిషియన్, హీఈస్ అవర్ హీలర్. ఆయన మన ఫిజిషియన్, ఆయన మన హీలర్. ఆయన ఎమోషనల్ గా హీల్ చేసే దేవుడు, నీ హృదయాన్ని హీల్ చేసే దేవుడు, నీ యొక్క బాడీని హీల్ చేసే దేవుడు. ఇక్కడ హెజికాయా వాస్ క్రైయింగ్, ఏడుస్తున్నాడు, ప్రభువా నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఇక్కడ ఎంత క్లియర్ గా ఉంది. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధికి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొని మన హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థన చేసిన. కృపతో, నీ కృపతో ప్రభా, నీ కృప నన్ను దాటిపోనివద్దు ప్రభా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి హెజ్కియా ప్రార్థన చేసినప్పుడు వెంటనే యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 4th verse, అండ్ బిఫోర్ ఐజియా హెడ్ గాన్ అవుట్ ఆఫ్ ద మిడిల్ కోర్ట్. దానికి ముందు దేవుడు చెప్పిన మాట, దాని తరువాత, ప్రార్థనకి ముందు దేవుడు చెప్పిన మాట, ప్రార్థన తరువాత దేవుడు చెప్పిన మాట, రెండు కంపేర్ చేయాలండి. ప్రార్థనకు ముందు ఏం చెప్పాడు దేవుడు? నువ్వు చనిపోతావు, నీకు అసలు హోపే లేదు, యూ విల్ నాట్ రికవర్ అన్నాడు దేవుడు. అసలు నువ్వు రికవర్ అవ్వవని తర్వాత కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేయొచ్చా? బెస్ట్ ఎగ్జాంపుల్. అలా నువ్వు రికవర్ అవ్వవు అని చెప్పిన తర్వాత కూడా దేవర్ ప్లీడింగ్, హీ వాస్ ప్లీడింగ్. ఐజియా ప్రార్థన చేయలేదు. ఇక్కడ విల్ పవర్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెజికాయా ఓకే నేను చనిపోతాను అనుకుంటే దేవుడు ఏం చేసి ఉండేవాడు కాదు. అక్కడ యెషయా ప్రార్థన చేయాల, హిజ్కియా ప్రార్థన చేశాడు. హీ ప్రేడ్, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకనే చాలా సార్లు పక్కన వాళ్ళు ప్రార్థన చేసినా ఈ వ్యక్తి స్వస్థపరచబడాడు. ఎందుకో తెలుసా? పక్కన వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఈ వ్యక్తి అనుకుంటాడు నేను చనిపోతానని తను డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకా నోబడీ కెన్ స్టాప్ దట్. ఎవ్వరు స్టాప్ చేయలేరండి. గ్రూప్ లో ఉన్న వాళ్ళు అర్థమవుతుందా? ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ నేను చనిపోతాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతా, లేకపోతే నేను బ్రతకను అనుకున్న తర్వాత ఎవరు ఆపలేరు. అందుకనే మీరు అనవసరంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోకండి. గాడ్ ఆనర్స్ యువర్ విల్. దేవుడు మీ యొక్క విల్ ని ఆయన ఆనర్ చేస్తాడు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, అందుకని యేసయ్య కూడా స్వస్థపరిచేటప్పుడు ఏమడిగాడు? ఆర్ యూ విల్లింగ్ టు బి హీల్డ్? నీవు స్వస్థపడగోరుచున్నావా? స్వస్థపడగోరుచున్నావా? ఆర్ యూ విల్లింగ్ టు బి హీల్డ్? అంటే నీవు స్వస్థపడిన తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద థింగ్స్ దట్ మేడ్ యూ సిక్? దిస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను స్వస్థపరుస్తాను, బట్ ఆర్ యూ విల్లింగ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద థింగ్స్ దట్ మేడ్ యూ సిక్? నేను ఏదైతే అనారోగ్యానికి గురి చేసిందో వాటి నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడతావా? మళ్ళీ వాటి దగ్గరికి వెళ్తావా? నిన్ను స్వస్థపరిచాను, ఇంకెప్పుడు పాపం చేయొద్దు అన్నాడు ఆయన పక్షవాయువు కలిగిన వానితో. యు ఆర్ హీల్డ్ నౌ, డోంట్ సిన్. ఎందుకంటే పాపము కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. ఫిజికల్ సిక్నెస్ దానికి, పాపము కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. అటాక్స్ కూడా అనారోగ్యానికి దారితీస్తాయి. ఈ రోజున ఎటువంటిదైనా సరే హీల్ అవ్వాలని ప్రార్థన చేద్దాం, డెలివరీ అవ్వాలని ప్రార్థన చేద్దాం. మీరే కాదు, మీ కుటుంబ సభ్యుల కోసం కూడా విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అండ్ దెన్ యెషయా కనీసము ఆ ప్యాలెస్ దాటి బయటకు వెళ్ళలేదండి. హీ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్యాలెస్, హీ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్. తను వచ్చి
తన మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. హీ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్యాలెస్ అండ్ అగైన్ దేవుడు కంగారు పడిపోయాడు. అసలు చూడలేకపోయాడు హిజ్కియా కన్నీరు కార్చడం అండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడలేకపోయాడు. అన్నాడు, కమాన్ ఐజియా, గో బ్యాక్, మై సన్ ఇస్ క్రైయింగ్. చూడండి ఇక్కడ, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా. అంటే దావీదు అక్కడ కావనెంట్ మధ్యలో ఉన్నాడు, అందుకనే దావీదు గురించి చెప్తున్నాడు. ఇక్కడ మనకి కావనెంట్ ఎవరు? యేసయ్య. మనతో నిబంధనకి మధ్యలో ఉన్నది యేసు ప్రభు. హల్లెలూయా. నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3 మాట. నీ కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారమ్మా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇది ప్రార్థన చేస్తున్నారా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా? మీ భర్తల కోసం ప్రార్థన చేస్తున్నారా? యేసయ్యా, నా భర్తకు అనారోగ్యంగా ఉంది, స్వస్థపరచు. మీ కుటుంబంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ సొంత అనారోగ్యంగా ఉంటే మీ కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు అంటున్నాడు, హృదయపూర్తిగా ప్రార్థన చేయండి, హోల్ హార్టెడ్ గా. అండ్ దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. నీ కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను. ఇంకెందుకంటే ఇంకా అష్యూరెన్స్ ఏం కావాలండి? నువ్వు అసలు బ్రతకవు, నువ్వు రికవర్ అవ్వవు అని చెప్పిన ఆ మాటని దేవుడు వెనక్కి తీసుకున్నాడు. అది జరిగేది. ఎవరు చెప్పగలరు ఆయన పశ్చాత్తాపపడ్డని? ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి రండి. ఆ రావాలనుకున్న కీడు, ఆ రావాలనుకున్న జడ్జిమెంట్ నీ మీదకి రాకుండా ఆయన హస్తముతో దానిని తుడిచిపెట్టేసే దేవుడు. హీ విల్ రిమూవ్ ఇట్, హీ విల్ వైప్ ఇట్. హల్లెలూయా. ఐ వాంట్ యూ ఆల్ టు ప్రే ఫర్ డివైన్ హీలింగ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. డివైన్ హీలింగ్, divine healing. Hallelujah. He is our master physician. ఆయన మన master physician. దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. He is working beyond this electronic equipment. ఈ టెక్నాలజీకి బియాండ్ ఆయన పనిచేస్తున్నాడు. రిసీవ్ యువర్ హీలింగ్ ఇన్ జీసస్ నేమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మాట మాత్రం సెలవివు ప్రభా, నా సర్వెంట్ స్వస్థపరచబడతాడు. మాట మాత్రం, వన్ వర్డ్ ఫ్రమ్ యూ లార్డ్, మై సర్వెంట్ విల్ బి హీల్డ్. అబ్బా, ఇశ్రాయేలులో కూడా నేను ఇటువంటి కార్యము, ఇటువంటి విశ్వాసం నేను చూడలేదని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన మాటలో శక్తి ఉంది. హల్లెలూయా. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. ఈ రోజు నా విశ్వాసముతో దానిని రిసీవ్ చేసుకునే వాళ్ళంటే ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. సో రిసీవ్ దట్ హీలింగ్. నీ కన్నీళ్లు విడవడం. ఆ తర్వాత హిజ్కియాకి దేవుడు చాలా వండర్ఫుల్ సైన్ కూడా ఇస్తాడు. నేను హీల్ చేశాను అంటానికి సైన్ గా చూద్దామండి. నేను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. 3 days టైం ఇచ్చాడు. అండ్ 3rd day కంప్లీట్ గా నువ్వు రికవర్ అయిపోతావు, నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. ఇంక నేను నీ ఆయుష్ని పొడిగిస్తున్నాను. 15 more years ఐఎమ్ ఇంక్రీజింగ్. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అశూరురాజు చేతిలో నుండకుండా నేను విడిపించేదను. నిన్ను హీల్ చేయడమే కాదు, నా సేవకుడైన దావీదు నిమిత్తం. ఎందుకంటే దావీదు ఇంటితో దేవుడు చేసుకున్న నిబంధన ఈ రోజున యేసు క్రీస్తు నిమిత్తము, బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడేదను. ఐ విల్ ప్రొటెక్ట్ యూ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. డివైన్ ప్రొటెక్షన్. హల్లెలూయా. నీ శత్రువుల చేతిలో పడకుండా నేను నిన్ను విడిపించదను. ఐ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ యువర్ ఎనిమీస్. నీవు నీ శత్రువుల చేతిలో పడకుండా నేను నిన్ను విడిపించదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి ఆ కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. హీ వాస్ హీల్డ్. యెహోవా నన్ను స్వస్థపరచు ననుటకు నేను 3వ దినమున ఆయన మందిరంలోకి ఎక్కిపోదుననుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా ఇట్లనెను. చూడండి, ఇంకా మళ్ళీ సూచన అడుగుతున్నాడు. యాక్చువల్గా యూ షుడ్ హావ్ బిలీవ్డ్. సూచన అడుగుతుంటే ఎక్కడ కూడా దేవుడు విసుక్కోలేదు. ఏమంటున్నాడు తెలుసా? తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చిన ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచాను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లా, నేను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనక్కు నడుచుట చాలును. ప్రవక్త యెషయా యెహోవాకు ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశాను. ఓ మై గాడ్, అసలు ఇది అసాధ్యము. ఈ మిరకిల్ అసాధ్యం అండి. ముందుకు వెళ్ళిన నీడ, అది సూర్యుని ఆ యొక్క భూమి ఆ యొక్క ఆర్బిట్ లో రొటేట్ అవడం ద్వారా వచ్చే నీడని ఎవరైనా ఎక్కి తిప్పగలరా? ఐజియా బోల్డ్ గా అడుగుతున్నారు. దేవుడు రోషముతో ఒక వ్యక్తి మీద ఫేవర్ చూపిస్తే అలా చూపిస్తాడు. ఒక చిన్న కన్నీటి ప్రార్థన దేవుడి హృదయాన్ని కరిగించేసిందండి. హల్లెలూయా.
ఆ కన్నీటి ప్రార్థన, ఆ చిన్న పశ్చాత్తాపము దేవుని హృదయాన్ని కరిగించేసింది. డోంట్ టెల్ మీ నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు జాబ్ రాలేదక్క, ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు ఇది రాలేదక్క. నో, నిజంగా మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన ఆకాశ వాకిళ్ళు విప్పి ఆకాశాన్ని చీల్చుకొని నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. He will tear open the heaven and he will come to you. He wants to demonstrate his love for you. నీ పట్ల ఆయన ప్రేమను డెమాన్స్ట్రేట్ చెయ్యాలనుకుంటున్నాడు. అది బ్లాక్ చేసేది మన మైండ్. హల్లెలూయా. అసలు ఎంత పవర్ఫుల్ మిరకిల్. ఆ నీడ ముందుకెళ్ళడం ఈజీయే, బట్ వెనక్కి వెళ్ళడం ఇంపాసిబుల్. అంటే అయితే అది నేను చేస్తాను. ఐ విల్ డూ దట్ ఫర్ జస్ట్ టు షో యూ దట్ మై ఫేవర్ ఈజ్ అపాన్ యూ. నీ ప్రార్థన విన్నా, నువ్వు స్వస్థపడ్డావు, ఆ సూచన చాలు కదా, ఇంకేం కావాలి? యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినం ఆయన మందిరం నీకు ఎక్కిపోదునంటకు 3 దినాలు ఆగలేకపోయావా హిజ్కియా? యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ సైన్ అండ్ గాడ్ సెడ్ ఐ విల్ డూ ఇట్. ప్రవక్త యెషయా యెహోవాకు ప్రార్థన చేయగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందుకి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ మస్ట్ వాక్ ఇన్ డివైన్ హెల్త్. సో టుడే 4th డే, నిన్న మనం ప్రార్థన చేసాం కదా, డివైన్ డైరెక్షన్ కోసం ప్రార్థన చేసాం, గైడెన్స్ కోసం ప్రార్థన చేసాం, ప్రేడ్ ఫర్ ఓపెన్ డోర్స్ కోసం ప్రార్థన చేసాం, రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి కట్ అయిపోవాలని ప్రార్థన చేసాం, డివైన్ కనెక్షన్స్ కోసం ప్రార్థన చేసాం. డివైన్ కనెక్షన్స్ దగ్గర నేను చెప్పాలనుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ టైం వచ్చిన తర్వాత ప్రిజన్ లో యోసేపు ఉన్నప్పుడు ఫరో వచ్చి తలుపులు తెరిచి యోసేపుని బయటకు తీసుకొచ్చాడు. సో దేవుడు ఆ కనెక్షన్స్ ని తీసుకొచ్చినప్పుడు అప్పటిదాకా స్టాగ్నెంట్ గా ఉన్న మీ బిజినెస్ యాక్సెల్ అవుతుంది. అలాగే అప్పటిదాకా ఏ మార్పు లేనటువంటి మీ పరిస్థితి దేవుడు మిమ్మలను ఒక ప్రార్థన చేసే వాళ్ళకి కనెక్ట్ చేయొచ్చు, ఒక పలుకుబడి ఉన్న వాళ్ళకి కనెక్ట్ చేయొచ్చు, యూనో, అండ్ దే విల్ ఓపెన్ ద ప్రిజన్ డోర్ ఫర్ యూ అండ్ యూ విల్ కమ్ అవుట్. సో డివైన్ కనెక్షన్స్ అనేవి దేవుడు తీసుకొచ్చేది, దానిని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రార్థన చేసే ఫ్రెండ్స్ని మీ జీవితంలో పంపించినప్పుడు తేలికగా తీసుకోవద్దు. వారు ప్రార్థన చేసినప్పుడు, అభిషేకింపబడిన వాళ్ళు మీ జీవితంలో ప్రార్థన చేసినప్పుడు అప్పటిదాకా లాక్ అయిపోయిన దేవుడు ఓపెన్ చేస్తాడు. గాడ్ విల్ ఓపెన్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యోసేపుకి ఈజ్ అ మ్యాన్ విత్ అ గ్రేట్ డెస్టినీ. గొప్ప డెస్టినీతో ఉన్నాడు యోసేఫ్. ఈజ్ అ మ్యాన్ విత్ అ గ్రేట్ పర్పస్, అసలు గొప్ప ప్రణాళికతో ఉన్నాడు. బట్ హీ వాజ్ లాక్డ్ ఇన్ ద ప్రిజన్ లో లాక్ అయిపోయి ఉన్నాడు. అసలు ఎంత మంచి గిఫ్ట్ అండి యోసేపుకి, ఎంత మంచి గిఫ్ట్ చెప్పండి. యోసేపుకి కళలు చెప్పే భావం, కలభావము చెప్పే గిఫ్ట్, కలభావం చెప్పే గిఫ్ట్. ఎక్కడి నుంచి డెవలప్ అయ్యాడు యోసేపు? ఫస్ట్ వాళ్ళ అన్నలు వచ్చినప్పుడు కళ చెప్పాడు, అప్పుడు కలభావం చెప్పలేదు. హీ వాజ్ ఎ డ్రీమర్, బట్ నౌ హీ బికేమ్ అన్ ఇంటర్ప్రిటర్. హల్లెలూయా, హల్లెలూయా. కలగనేవాడు కలభావం చెప్పే అంతవరకు దేవుడు యోసేపుని ఆ కష్ట పరిస్థితిలో ట్రైన్ చేశాడు. దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ ని నువ్వు వెళ్తున్న కష్టమైన పరిస్థితిలో గాడ్ విల్ షార్పెన్ ది గిఫ్ట్ ఇన్ జీసస్ నేమ్. In Jesus' name. Hallelujah. If you are a doctor, if you are going through some tough situations, remember God is polishing the gift that He has given you. If you are a nurse, if you are going through some tough situations, God is polishing the gift that He has given you. ఏ పరిధిలో నీవు పని చేస్తున్నా, నీవు ఏమి పని చేయకపోయినా, నువ్వు దేవుని కోసం వెయిట్ చేస్తూ ఒక కష్టమైన పరిస్థితిలో నువ్వు వెళ్తున్నావు అంటే అసలు ఆ దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ ని పాలిష్ చేస్తున్నాడు. నీవు దేవుని మీద కనుక ఫోకస్ చేయకపోతే, ఇఫ్ యూ డోంట్ ఫోకస్ ఆన్ గాడ్, ఇఫ్ యూ డోంట్ టేక్ థింగ్స్ టు గాడ్, దేవుని దగ్గరికి నీ యొక్క పరిస్థితులను తీసుకెళ్ళకపోతే ఆ గిఫ్ట్ స్టాగ్నెంట్ గా అయిపోతుంది నీ జీవితంలో. యోసేపుకి దేవుడు ఇచ్చాడు, గ్రేట్ గిఫ్ట్ ఇచ్చాడు. ఫ్యూచర్ ని దర్శనం రూపంలో చూసే గిఫ్ట్ ఇచ్చాడు యోసేపుకి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలా ఇన్సిగ్నిఫికెంట్ గా ఉన్నాడు యోసేపు, చాలా అసలు ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు. అవునా, ఎవ్వరు గుర్తించట్లేదు యోసేపుని. అంత గొప్ప డెస్టినీ పెట్టుకున్న వ్యక్తి, హీ వాజ్ జస్ట్ ఇన్సిగ్నిఫికెంట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మీలో గిఫ్ట్ పెడితే దేవుడే మిమ్మల్ని గణపరచనివ్వండి. డోంట్ షో యువర్ సెల్ఫ్ బిఫోర్ టైం. డోంట్ షో యువర్ సెల్ఫ్ బిఫోర్ టైం. టైం రాకముందు మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవద్దు. నో, సమ్ టైమ్స్ అవుటర్ ఎనర్జీ ఎక్కువ పని చేస్తుంది మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి. సో వెన్ జోసెఫ్ విత్ మ్యాన్ సచ్ ఎ గ్రేట్ డెస్టినీ, హీ వాజ్ హిడెన్. దేవుడు దాచిపెట్టాడు, పాలిష్ చేశాడు. ఎంత పాలిష్ చేశాడంటే కలలు కనేవాడు కలభావం చెప్పేవాడిగా అయ్యాడు. ఎక్కడ? ప్రిజన్ లో ఆ పానదాయకుడికి. అవునా, ఫరో దగ్గరికి వచ్చేటప్పటికి కలభావమే కాదు, సొల్యూషన్ కూడా చెప్పాడు. హల్లెలూయా. డ్రీమ్ కి ఇంటర్ప్రిటేషన్ అండ్ ఆల్సో విజ్డమ్, సొల్యూషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, సొల్యూషన్ కూడా చెప్పాడు. కలభావము చెప్పి వదిలేసి ఉండుంటే ఆ ఫమీన్ టైంలో ఏం చేసే వాళ్ళు మొత్తం దేశం
మొత్తం ఎండిపోయి ఉండేది. ఇంకా తర్వాత యాకోబు రావడానికి కూడా ఏమి ఉండేది కాదు ఐగుప్తులో. కలభావమే కాదు, సొల్యూషన్ చెప్పాడు, అంత విజ్డమ్ ఇచ్చాడు. ఎటువంటి పరిస్థితిలో హీ వాజ్ నాట్ ఆన్ ద బెడ్ ఆఫ్ రోజెస్, హీ వాజ్ నాట్ వాకింగ్ ఆన్ ద రెడ్ కార్పెట్, హీ వాజ్ ఇన్ ద ప్రిజన్ ఆల్ ద వైల్. హల్లెలూయా. సో థ్యాంక్ గాడ్ ఫర్ సమ్ tough situations that you are going through. Thank God. Let God polish the gift that he has given you. Let God make you shine. Divine connections, divine friends is very important. నేను చెప్పిన పాయింట్, వన్ ఆఫ్ దోస్ పాయింట్స్ లో గాడ్ విల్ బ్రింగ్ రైట్ టైం వచ్చినప్పుడు. యూ వర్క్ ఆన్ యువర్ గిఫ్ట్, గాడ్ విల్ వర్క్ ఆన్ యువర్ ఫ్యూచర్. మీ గిఫ్ట్ మీద మీరు పని చేయండి, దేవుడు మీ మీద ఆయన పని చేస్తాడు. గాడ్ విల్ సెండ్ రైట్ పీపుల్ ని పంపిస్తాడు. ఈ విల్ టేక్ యూ అండ్ పుట్ యూ దేర్. హల్లెలూయా. నేను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి దేవుడు అక్కడ కూర్చోబెడతాడు. సో ఈ రోజున డివైన్ హీలింగ్ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ పాయింట్స్ అన్ని మీరు రోజు ప్రార్థన చేసుకోవచ్చు. ఫస్ట్ రోజుది ఈ రోజు కూడా మళ్ళీ మీరు ప్రేయర్ చేసుకోవచ్చు, అది మీ పర్సనల్. బట్ దిస్ ఇస్ జస్ట్ టు గైడ్ యూ, టు హెల్ప్ యూ అండి. సో ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ తర్వాత నేను త్వరగా కొన్ని వచనాలు చెప్తానండి. ఐజియా చాప్టర్ 33, యెషయా గ్రంథము 33వ అధ్యాయంలో ఏమన్నాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేయదును. కాల్ unto me, I will answer you and I will show you great and mighty things. And not only I will answer you, I will show you, Jeremiah 33, I will show you great and mighty things. Great and mighty things. That's a powerful promise. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. సో you can take this promise and go to God boldly. తండ్రి నీకు మొరపెట్టమన్నా, ఉత్తరం ఇస్తానన్నావు, గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానని చెప్పావు ప్రభా. లార్డ్, సో ఐ కేమ్ టు ది థ్రోన్ ఆఫ్ గ్రేస్ బోల్డ్లీ. నాకు చూపించు ప్రభా, నేను గ్రహించలేని సంగతులు నాకు తెలియచేయి ప్రభా. హెల్ప్ మీ టు హ్యావ్ దిట్ రెవల్యూషన్, హెల్ప్ మీ టు హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ లార్డ్. గ్రహింపలేని గూఢమైన సంగతులు నాకు తెలియచేయి ప్రభా. Jeremiah chapter 33, such a beautiful passage అండి. 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు. ఇది ఎక్కడ మాట్లాడాడు? ఇర్మియాతో ప్రిజన్ లో ఉన్నప్పుడు మాట్లాడాడు. నేను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదను. ఆ వచనాలన్నీ కూడా మీరు తర్వాత చదువుకోండి. 6th verse చదువుతున్నాను. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వానికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచెదను. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. బిహోల్డ్ ఐ విల్ bring to it health and healing. I claim this verse in Jesus name. You can receive this verse. నేను దానికి సత్య సమాధానములు, నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచున్నాను. మరలా అంటే ఇంతకుముందు స్వస్థపరిచారు, మళ్ళీ వాళ్ళు సిక్కయ్యారేమో, మరి మరలా రప్పించుచున్నాను. హల్లెలూయా. మళ్ళా సిమ్టమ్స్ వస్తున్నాయా? దేవుడు నేను స్వస్థపరిచాడు, మళ్ళా సిమ్టమ్స్ వస్తున్నాయి, అయితే మరలా రక్షిస్తాడు, మరలా స్వస్థపరుస్తాడు ఆయన. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. మరలా అగైన్ ఈస్ టెల్లింగ్, అగైన్ అఫర్మింగ్, నేను స్వస్థపరచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఐ విల్ హీల్ దెమ్ అండ్ రివీల్ టు దెమ్ అబండెన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ సెక్యూరిటీ. సో నిన్ను హీల్ చేయడమే కాదు, అబండెన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ సెక్యూరిటీ గాడ్ విల్ రివీల్ అంట. సత్య సమాధానము, a peaceful life God will give you in Jesus name. స్వస్థపరచటమే కాదు, not only healing you, God wants to reveal the peace and prosperity to you. సో ఈ దేవుడు ఇచ్చేది ప్రాస్పెరిటీ అనేది, అది దయ్యం పెట్టిన మాట కాదండి, దేవుడు పెట్టిన మాట. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. చాలా మంది ప్రాస్పెరిటీ అనేది పాపపు మాటలాగా చెప్తున్నారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సత్య సమాధానము దేవుడు ఇచ్చేది. దేవుడు లేకుండా డబ్బుల కోసం గ్రీడీగా ఉండడం అనేది తప్పు. నో, లవ్ ఆఫ్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. మనము మనీని ప్రేమించట్లా, ఆ యొక్క సోర్స్ ని ప్రేమిస్తున్నాం, దేవుడిని ప్రేమిస్తున్నాం. దానికి బ్లెస్సింగ్ గా దేవుడు మనకు అన్ని ఇస్తున్నాడు. ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతికినట్లా ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తానన్నాడు కదా. సో నేను వారిని స్వస్థపరచుచున్నాను, వానికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచున్నాను. when I'm meditating on this, God is talking to me, not only physical healing. చాలా మంది మనస్సులో గాయపడ్డారు, మీ హృదయాలు గాయపడినాయి, మీ హృదయాలు పగిలిపోయినాయి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. God wants to heal your heart from your broken past. అమ్మా, నీ యొక్క పాస్ట్ నుంచి దేవుడు నిన్ను హీల్ చేస్తున్నాడు. రకరకాలైన మాటలు పడ్డావేమో నీవు మనుషులతో. God is healing you. God is pouring out his love upon you. దేవుడు ఆయన ప్రేమను నీ మీద కృమ్మరిస్తున్నాడు. God wants to heal your heart. నీ పగిలిపోయిన హార్ట్ ని దేవుడు హీల్ చేస్తున్నాడు. నీ పగిలిపోయిన పాస్ట్ ని దేవుడు హీల్ చేస్తున్నాడు. రిసీవ్ ఇట్. అంతేకాదు, నీకు సత్య సమాధానము బయలుపరుస్తున్నాడు ఆయన. He will reveal to them abundance of prosperity and security. Hallelujah. Abundance of prosperity and security God wants to reveal to you. ఎప్పుడండి? ఆయనకు మొర పెట్టినప్పుడు. డోంట్ ఫర్గెట్ దట్. ఆయనకు మొర పెట్టినప్పుడు, నాకు మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మొరపెట్టు,
నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేసేదను. దిస్ ఇస్ ద వర్డ్. అండ్ 7th verse, I will restore the fortunes of Judah and the fortunes of Israel and rebuild them as they were at first. చూడండి, చెరలో నుంచి వారిని, యూదా వారిని, ఇజ్రాయెల్ వారిని విడిపించుచున్నాను, అంతేకాదు స్వస్థపరుస్తున్నాను, బంధకాలు తెగొడతాను. ఐఎమ్ బ్రేకింగ్ ద స్ట్రాంగ్ హోల్స్. హల్లెలూయా. ద సెకండ్ పాయింట్, ఈ రోజున దేవుడు మనం ప్రార్థన చేయాల్సిన సెకండ్ పాయింట్ ఏంటంటే, లార్డ్ బ్రేక్ ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ మై లైఫ్, ఇన్ మై చిల్డ్రన్స్ లైఫ్. ప్రతి స్ట్రాంగ్ హోల్డ్ ని బ్రేక్ చేయి ప్రభువా. నజరేయుడైన యేసు నామములో అడ్డుగా ఉన్న, చెరలో బంధకంలో పెట్టిన ప్రతి బంధకము తెగగొట్టు ప్రభువా, యేసు నామములో. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ యొక్క డిమానిక్ అటాక్స్, ఈ స్ట్రాంగ్ హోల్స్, ఇవన్నీ కూడా అనారోగ్యానికి దారితీస్తాయి. అందుకే అంటున్నాడు దేవుడు, నేను స్వస్థపరుస్తాను, అంతేకాదు నేను బ్రేక్ చేస్తాను స్ట్రాంగ్ హోల్స్, నేను రెస్టోర్ చేస్తాను మిమ్మల్ని, నేను అక్కడ నుంచి బయటకు తీసుకొని వస్తాను, చెరలో నుంచి బయటకు తీసుకొని వస్తాను. చాలా మంది యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ ఏంటండి స్ట్రాంగ్ హోల్స్. ఇవన్నీ ఏం చేస్తాయి, మనిషిని అనారోగ్యానికి గురి చేస్తాయి. సో మనం ఒట్టి తలనొప్పి అనుకుంటాం, దాని వెనకాల అండర్లయింగ్ సిమ్టమ్స్ ఏంటంటే ఇవన్నీ స్ట్రాంగ్ హోల్స్, అన్హెల్తీ ప్యాటర్న్స్, సిన్, లేకపోతే జనరేషనల్ కర్సెస్, ఇవన్నీ ఉండడం వలన సిక్నెస్ లాగా మన బాడీలో మేనిఫెస్ట్ అవుతా ఉంటది. అనారోగ్యం లాగా మన బాడీలో బీపీ ఎందుకు వస్తుందండి? టెన్షన్ పడడం, ఆలోచించడం వల్లనే కదా. సో ఇవన్నీ ఏమున్నాయి, అవన్నీ ఏమున్నా సరే స్ట్రాంగ్ హోల్స్ ఏదైతే ఉన్నాయో, గాడ్ ఈస్ బ్రేకింగ్ దట్ ఇన్ జీసస్ నేమ్. చెరలో ఉన్న వారిని, యూదా వారిని, ఇజ్రాయెల్ వారిని నేను రప్పించున్నాను, మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. ఐ విల్ ఎస్టాబ్లిష్ దెమ్, ఐ విల్ రీబిల్డ్ దెమ్. మే గాడ్ రీబిల్డ్ యువర్ ఫ్యామిలీస్ ఇన్ జీసస్ నేమ్. మే గాడ్ రీబిల్డ్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. విరిగిపోయిన నీ లైఫ్ ఇంకా బాగుపడుతుందా అని అనుకున్న నీ జీవితాన్ని దేవుడు తిరిగి మరలా కట్టును గాక యేసు నామములో. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలువకుండా వారిని పవిత్రపరచును. ఎంత బ్యూటిఫుల్ అండి. నాకు విరోధముగా చేసిన పాపదోషము, నాకు విరోధముగా చేసిన పాపదోషానికి నేను శిక్షిస్తాను అనట్లేదు. ఐ విల్ క్లెన్స్ దెమ్, నేను క్షమిస్తానంటున్నాడు ఆయన. ఎంత ప్రేమ చూడండి. నాకు విరోధముగా చేసిన పాపదోషం నిల్వకుండా వారిని పవిత్రపరచును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించుతును. ఆయన క్షమాపణ ఒక మహాసముద్రపు ప్రవాహం లాగా వస్తుంది. మన కుటుంబం అంతా తీసుకొచ్చి పడేయాలి. ప్రభా, నా భర్త ఇలా మాట్లాడాడు, నా పిల్లలు ఇలా మాట్లాడారు, తండ్రి నా అత్తగారు మామగారు ఇలా మాట్లాడారు, ఇగో క్షమించు ప్రభా, నాకు విరోధముగా చేసిన పాపదోషాలు క్షమిస్తానంటున్నాడు దేవుడు. గాడ్ వాంట్స్ టు క్లెన్స్ us, క్షమిస్తాను. సో ఈ రోజున ఏం ప్రార్థన చేద్దామండి? ప్రే ఫర్ డివైన్ హీలింగ్, ప్రే ఫర్ ది స్ట్రాంగ్ హోల్స్, ప్రే ఫర్ ది స్ట్రాంగ్ హోల్స్ టు బి రిమూవ్డ్ ఇన్ జీసస్ నేమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అండ్ ఎవరైతే రక్షణ లేకుండా మీ కుటుంబాలలో ఉన్నారో వారి సాల్వేషన్ కోసం ప్రార్థన చేయండి. ప్రే ఫర్ ది సాల్వేషన్, ప్రే ఫర్ ది సాల్వేషన్. నాకు విరోధముగా ప్రభా, అయ్యా నీకు విరోధంగా నా కొడుకు మాట్లాడాడయ్యా, వాడిని క్షమించు ప్రభు. ఒక తల్లిగా నీవు కన్నీరు కారిస్తే ఆయన కృపతో క్షమిస్తాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ ఎక్కడ లేదండి. దెర్ ఇస్ నో వేర్. నేను రాత్రి as I was praying, I cried so much. తండ్రి ఆయన పని చేసుకొని he entered into the rest. యేసయ్య ఆయన శిలువ కార్యం చేసిన తర్వాత తండ్రి కుడి పార్శ్వన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఈ రోజున పని చేస్తున్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ గాడ్. ఎంతమంది ఆయన్ని ధిక్కరించారు, ఎంతమంది ఆయనను అక్నాలెడ్జ్ చేయలేదు, ఎంతమంది ఆయన ఉన్నాడా లేదా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అయినా సరే నీ జీవితంలో, నా జీవితంలో ఆయన పని చేస్తున్నాడు. నాశనకరమైన వాడు రాకుండా ఆయన అడ్డు నిలబడ్డాడంట. నేను మాట్లాడే ప్రతి మాటకి బైబిల్లో వచనం చూపించగలనండి, టైం సరిపోదు. ఆ లాలెస్నెస్ మన జీవితంలో పనిచేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకుంటున్నాడు. ఏమి వెల చెల్లించగలం, ఏమి వెల చెల్లించగలం? నీతో పాటు ఎస్కాట్ గా పోలీసు కూడా రాడు, అవునా? వెళ్ళి బతిమలాడుకుంటే, అయ్యా నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇక నన్ను ఎవరో అటాక్ చేస్తున్నారు, దొంగలు పడుతున్నారు అంటే వెళ్ళి పని చూసుకోమంటారు పోలీస్. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావలి ఉన్నాడు, నిన్ను గైడ్ చేస్తున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన ఎప్పుడన్నా ఆగి థ్యాంక్స్ చెప్పావా? అయ్యా నీకు వందనాలు, థ్యాంక్ యూ హోలీ. ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాం తెలుసా మనం పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీ ద్వారా పని చేయాలనుకుంటున్నాడు, నీ ద్వారా నీ చీకటిని వెలుగుగా వెలిగించాలనుకుంటాడు. నీ ప్రార్థనలో ఉన్నప్పుడు నీ కడుపులో నుండి జీవ జల నదిలాగా ప్రవహించి ఆ ప్రవాహంలో ఆయన అనేక మందిని స్వస్థపరచాలి. యు ఆర్ అ లివింగ్ స్ప్రింగ్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడ ఒక నదిని క్యారీ చేస్తున్నావు, నువ్వు తెలుసు. యు ఆర్ క్యారీయింగ్ అ రివర్ విత్ యూ. డూ యూ నో దట్? నీతో మాట్లాడిన వాళ్ళు దేవుని ప్రేమను రుచి చూడాలి, నీతో మాట్లాడిన వాళ్ళు బంధకాలు తెగిపోవాలి. దేవుడు నీ మీద ఎంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత నీవు సెల్ఫిష్ గా బ్రతుకుతున్నావా, దేవుని కోసం బ్రతుకుతున్నావా? నన్ను గణపరచవాని నేను గణపరచదు అన్నాడు. ఐ విల్ ఆనర్ దోస్ హూ సర్వ్ మీ. ఆయన సర్వ్ చేసే వాళ్ళని కూడా ఆనర్ చేస్తాను. లెట్స్ లెర్న్ టు సర్వ్ గాడ్. దేవుని సేవ చేద్దామని పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. ఈ రోజున టేక్ టైమ్ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇంతగా ప్రేమించిన ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. ఐ కెన్ షో యూ సో మెనీ వర్సెస్, కానీ ఇంపార్టెంట్ వర్సెస్ ఐ వాంట్ టు షో.
ఎఫిషియన్స్ చాప్టర్ 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫిషియన్స్ ప్రేయర్లో కూడా ఉంది. ఆ తర్వాత ఎఫిషియన్స్ ప్రేయర్ పోస్ట్ చేస్తాను. ఎఫిషియన్స్ ప్రేయర్లో, ప్రార్థనలో ఇక్కడ పౌలు చెప్పిన మాటలో, లార్డ్ హెల్ప్ మీ ఎన్లైటన్ ద ఐస్ ఆఫ్ మై అండర్స్టాండింగ్, నా మనోనేత్రాలు వెలిగించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. మనోనేత్రాలు ఎందుకు వెలిగించాలి అని అడుగుతాడంటే, టు నో ద హోప్ ఆఫ్ మై కాలింగ్, నాకు ఆ హోప్ ఏంటో నాకు తెలియాలి ప్రభా. ఇక్కడ 3 విషయాలు అడుగుతాడు పౌలు. టు నో ద హోప్, నాకు నిరీక్షణ కావాలంటాడు. అండ్ రెండవది, టు నో ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ ఇన్హెరిటెన్స్, నీవు నాకు దాచి ఉంచిన ఆ యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటో నాకు చూపించు ప్రభా అంటాడు. అంటే నేను దేవుడు నమ్ముకున్నాను, నేను సేవ చేస్తున్నాను, మా పాస్టర్ రమ్మన్నారు కాబట్టి వెళ్తున్నాను, మా పాస్టర్ రమ్మన్నారు కాబట్టి నేను పరిచర్య చేస్తున్నాను అన్న యాటిట్యూడ్ ఎవరికైనా ఉంటే ఈ రోజు నాది తీసేసుకోండి. దెర్ ఈజ్ ఎ గ్రేట్ కాలింగ్, దెర్ ఈజ్ ఎ గ్రేట్ హోప్. మీ పిలుపుకి ఒక నిరీక్షణ ఉంది. హల్లెలూయా, నీ పిలుపుకి ఒక నిరీక్షణ ఉంది. గ్రేట్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ తో నీవు ఆ బంగారు వీధులలో నడవబోతున్నావు, అది నిరీక్షణ. ఒకసారి ఒక దైవ సేవకుడు చెప్తాను, నేను చిన్నప్పుడు మా చర్చ్కి వచ్చినప్పుడు, మీ పాస్టర్ వెళ్ళి కొత్తిమీర తీసుకొని రమ్మంటే నేను పెద్ద బండేసుకొని వెళ్ళి నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని, కొత్తిమీర తీసుకురమ్మంటారు. యు ఆర్ సర్వింగ్ గాడ్, అది మర్చిపోవద్దు. యు ఆర్ సర్వింగ్ గాడ్. హల్లెలూయా. సో మీ పిలుపు వలన నిరీక్షణ ఏంటో నాకు చూపించు ప్రభా. ఐ వాంట్ టు నో ద హోప్ ఆఫ్ మై కాలింగ్. హల్లెలూయా. అండ్ దెన్ సెకండ్ వన్, రెండవది, ప్రభా నీవు పరిశుద్ధులతో నాకు ఉంచిన స్వాస్థ్యం ఏంటి ప్రభా, పరిశుద్ధులతో నాకు ఉంచిన స్వాస్థ్యం ఏంటి ప్రభా. అంటే నీ ఇల్లు ఎక్కడో అనామకుల మధ్యలో పెట్టలేదు దేవుడు, పరిశుద్ధుల మధ్యలో. అంటే పరలోకంలో నీ ఇల్లు అబ్రహాం ఇంటి పక్కన పెడితే ఎట్లుంటుందండి చెప్పండి. తండ్రి అయిన అబ్రహాం ఇంటి పక్కన మీ ఇల్లు అనుకోండి. ఓ మై గాడ్, ఇట్స్ అమేజింగ్. సో పరిశుద్ధులలో నీవు నాకు ఉంచిన స్వాస్థ్యం ఏంటో నాకు చూపించు ప్రభా. అంటే అటువంటి స్వాస్థ్యము, గ్రేట్ 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 హీరోస్ ఆఫ్ ఫెయిత్ తో ఈక్వల్ గా దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అండ్ దెన్ థర్డ్ వన్, ఐ వాంట్ టు నో ద పవర్. ఇది ఈ రోజు మెడిటేట్ చేద్దాం. ఐ వాంట్ టు నో ద పవర్, ద సేమ్ రిజరక్షన్ పవర్. హల్లెలూయా. దేవుడు మనకి ఏది చూపించాలనుకుంటున్నాడు తెలుసా? పవర్. ఏం పవర్ చూపించాలనుకుంటున్నాడు తెలుసా? ఇఫ్ యూ లుక్ ఎట్ ది క్రియేషన్, సూర్యుడు, చంద్రుడు, ఈ సృష్టి, గాలి, వీటన్నిటికీ పవర్ మీటర్స్ కనుక మీరు హ్యాంగ్ చేస్తే, ఇఫ్ యూ హ్యాంగ్ పవర్ మీటర్స్, ఓకే, పవర్ మెజర్ చేయడానికి, దేవుడు సూర్యుడిని చేయడానికి ఎంత పవర్ యూజ్ చేశాడు, దేవుడు చంద్రుడిని చేయడానికి ఎంత పవర్ యూజ్ చేశాడు, ఈ గాలిని చేయడానికి ఎంత పవర్ యూజ్ చేశాడు. ఇఫ్ యూ హ్యాంగ్ ద మీటర్స్, మెషిన్స్ టు మెజర్ ద పవర్ ఆఫ్ గాడ్, అన్నిటికంటే గ్రేటెస్ట్ పవర్ ఏంటో తెలుసా? ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపడం. సూర్యుడిని చేయడం కంటే గొప్ప శక్తి రిజరక్షన్ పవర్. దట్స్ ద గ్రేటెస్ట్ పవర్. ఆ పవర్ నీకు నాకు ఇస్తున్నాడు దేవుడు. దాట్ పవర్ చూద్దాం. ఇక్కడ క్లియర్ గా ఉంది ఏంటంటే, అండ్ వాట్ ఈస్ ద ఇమ్మెజరబుల్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. ఇమ్మెజరబుల్ 3 సూపర్లేటివ్ డిగ్రీస్ వాడాడు. ఇమ్మెజరబుల్, యూ కాంట్ మెజర్ ఇట్. గ్రేట్నెస్, నేను ఒక మెసేజ్ చెప్పాను, యూట్యూబ్ లో ఉంది. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ దట్ ఇమ్మెజరబుల్ పవర్? హల్లెలూయా. హౌ కెన్ యూ మెజర్ దిస్ ఇమ్మెజరబుల్ పవర్? ఇమ్మెజరబుల్ పవర్ ని ఎలా మెజర్ చేయగలవు? పెద్ద సముద్రంలో నువ్వు వెళ్ళి ఒక స్పూన్ తో తీసుకుంటావా వాటర్, బకెట్ తో తీసుకుంటావా, అది నీ ఇష్టం. యు ఆర్ డిసైడింగ్ ద మెజర్, బట్ ద పవర్ ఈస్ ఇమ్మెజరబుల్. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన పవర్ ఇది ఇమ్మెజరబుల్. ద పవర్, యు ఆర్ లిమిటింగ్ ఇట్. యు ఆర్ లిమిటింగ్ గాడ్స్ పవర్. యు వాంట్ టు టేక్ ద వాటర్ విత్ అ స్పూన్ ఆర్ యు వాంట్ టు టేక్ ద వాటర్ విత్ అ బకెట్, ఇట్స్ అప్ టు యు. వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ దిస్ immeasurable power that is working in us? He has shown us the immeasurable power of his greatness. Hallelujah. What is the immeasurable greatness of his power towards us who believe? ఎవరి పట్ల ఉందా పవర్? అందరి ఎడల కాదు, విశ్వసించు నీయందు. ఇక్కడ క్లియర్ గా ఉంది తెలుగులో. హల్లెలూయా. ఆయన తన బలాతిశయము చేత క్రీస్తు మృతులలో నుంచి లేపిన సమస్తమైన ఆధిపత్యము కంటే మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడిన 17-19 కలిసి ఉంది. ఎఫిషియన్స్ చాప్టర్ 1:17-19. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో మొదటిది నిరీక్షణ ఎట్టిదో నాకు తెలుపు ప్రవ్వా. పరిశుద్ధులలో ఉంచిన స్వాస్థ్యం ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. ఇది క్రీస్తునందు వినియోగించిన బలాతిశయము, క్రీస్తు యందు నీ వినియోగించిన పవర్ ని బట్టి. విశ్వసించు నా యందు ఆయన చూపుచున్న, విశ్వసించు నీ యందు కంటిన్యూస్ గా ఒక పవర్ పనిచేస్తుంది. విశ్వసించు నీ యందు ఒక పవర్ పనిచేయాలి. విశ్వసించు నా యందు, నీ యందు ఆయన చూపుచున్న శక్తి అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు ప్రార్థించున్నాను. సో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? విశ్వసించు నీ యందు ఆయన యొక్క శక్తి అపరిమితమైన మహత్యము, ఆయన శక్తి అపరిమితమైన
పరిమితి లేని మహత్యము. చెప్పండి కదా 3 సూపర్లేటివ్ డిగ్రీస్ అని. ఆయన పవర్, ఇమ్మెజరబుల్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. అది ఎలా పని చేస్తుందో నీవు తెలుసుకోవాలంటే నీకు జ్ఞానం కావాలి, నీకు మనోనేత్రాలు వెలిగింపబడాలి. యూ కాంట్ అండర్స్టాండ్ విత్ దిస్ పీనట్ బ్రెయిన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ మాటను పట్టుకొని ప్రార్థన చేద్దాం. లార్డ్ హెల్ప్ మీ టు నో ద రిజరెక్షన్ పవర్ దట్ ఈస్ అట్ వర్క్ ఇన్ మీ. నీ పునరుద్ధాన శక్తి నాలో పనిచేస్తుంది. విశ్వసించు నీ యందు. నువ్వు విశ్వసిస్తున్నావా? నీ యందు పని చేయాలి. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పవర్. డాక్టర్ డయాబెటీస్ అన్నాడు సిస్టర్, నాకు డయాబెటీస్ సిస్టర్, నాకు ఇది ఉంది సిస్టర్, నాకు బీపీ ఉంది సిస్టర్. మ్యాగ్నిఫై చేస్తూ ఉంటాం. నాకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కొన్ని సంవత్సరాల నుంచి ఉంది సిస్టర్. ఈ రోజున ఆ విశ్వసించు నీ యందు అపరిమితమైన శక్తి పనిచేస్తుంది. టేక్ యువర్ లిమిట్స్ ఆఫ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఆ లిమిట్స్ బ్రేక్ అయిపోవునుగా, ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ బ్రేక్ అయిపోవునుగా. అపరిమితమైన శక్తి నీలో పనిచేస్తుంది. దేవుని అపరిమితమైన. లార్డ్ హెల్ప్ మీ టు ఎక్స్పీరియన్స్ దట్ ఇమ్మెజరబుల్ గ్రేట్నెస్ ఆఫ్ యువర్ పవర్ ఇన్ మై లైఫ్ ఇన్ జీసస్ నేమ్. Romans 8:11 ఏముందండి? ద సేమ్ resurrection power that raised Jesus Christ from the same Holy Spirit యేసయ్య మృతులలో నుంచి తిరిగి లేపిన అదే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. నాకు సెకండ్ హ్యాండ్ హోలీ స్పిరిట్ లేరు. the same Holy Spirit who raised Jesus Christ from the dead is living in me. He is giving life to my mortal body. Today, by the power of the Holy Spirit, I speak healing in Jesus' name.